మా అపార్ట్మెంట్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే టెర్రస్ పైన జరుగుతున్నాయి. సో నేను మిహిరమ్మ రెడీ అయిపోయాము, లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫ్లాగ్ హాయిస్టింగ్ అంతా అయిపోయింది. దాని తర్వాత అందరూ స్లైట్ ఇంటరాక్షన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. మిహిరమ్మ ఒక 2 minutes అటు ఇటు టెర్రస్ పైన తిరిగింది. దాని తర్వాత ఇంకా రిఫ్రెష్మెంట్స్ ఇస్తే రిఫ్రెష్మెంట్స్ తింటూ ఎంజాయ్ చేస్తుంది. బాగుంది స్వీట్స్ అని చెప్తుంది అనమాట. దాని తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం అంతా గుట్టలాగా ఉన్నాయన్నమాట ఈ బట్టలు. ఆల్మోస్ట్ 1 week నుంచి మడత పెడదాం అని అనుకుంటూ ఉన్నాను, కాకపోతే కుదరట్లేదు. సో ఇంక ఈరోజు ఇది ఎలాగైనా చేయాలి అని అనుకున్నాను. దానికన్నా ముందు బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్. సో మిహిరమ్ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసింది. నాకైతే బ్రేక్ఫాస్ట్లో ఇక్కడ పెసరట్టు, చట్నీ, సమ్ బాదామ్స్ అట్లా ఉన్నాయన్నమాట. బట్టలన్నీ మడత పెట్టేటప్పటికి మిహిరమ్మకి స్నాక్ అయితే ఇచ్చాను. తన ఫేవరెట్ స్నాక్, అది కూడా మక్కానా. గిన్నెలో వేసుకోమంటే వద్దు, నాకు మొత్తం డబ్బాతో కావాలి అని చెప్పి తింటూ ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు కొంచెం వాటర్ ఫర్ డీహైడ్రేషన్. ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి కాబట్టి మిహిరమ్మ తన సిప్పర్లో వాటర్ వేసుకొని తాగి హ్యాపీగా ఇలా రిలాక్స్ అవుతుంది. బట్టలని మడతపెట్టి సర్దడం కూడా అయిపోయింది, ఎక్సెప్ట్ నావి పాపవి. ఎందుకంటే మావి సార్ట్ చేయాలి కాబట్టి. మరి నేను సార్ట్ చేసినప్పుడు నన్ను వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మిహిరమ్మకి వాటర్ కలర్ పెయింటింగ్ ఇచ్చేసాను. ఇక్కడ మా వార్డ్రోబ్స్ చూడొచ్చు, నాది మిహిరమ్మది. నాదైతే కొంచెం పర్లేదు, బట్ మిహిరమ్మ టోటల్ మెస్సీగా ఉంది. అన్నీ పొట్టి బట్టలు ఏవైతే టైట్ అయ్యాయి అవన్నీ ఇంకా తీసేద్దామని అనుకుంటున్నాను. మధ్యలో నాప్థలిన్ బాల్స్ కూడా వేసాను అనమాట. సార్ట్ చేసేసి అన్నీ మడత పెట్టేసి నీట్గా సర్దేస్తున్నాను. ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి మొత్తం సర్దేస్తున్నాను నీట్గాను. ఇప్పుడు ఫస్ట్ షెల్ఫ్ అయితే అయిపోయింది తంది. సెకండ్ షెల్ఫ్లో అన్ని బాల్ గౌన్స్, లేదంటే ఏంజల్ డ్రెస్సెస్ అంటారు మా ఫాదర్. సో ఏంజల్ డ్రెస్సెస్ అలాంటివన్నీ సపరేట్గా పెడుతున్నాను. అండ్ ఇందులో కూడా పొట్టైనవి కూడా తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ పొట్టైన డ్రెస్సెస్, యూజ్ చేయని డ్రెస్సెస్ అన్నీ కూడా వాళ్ళ స్కూల్లో అడిగారు నన్ను. సో అందుకని అక్కడ ఇచ్చేస్తున్నాను అనమాట. నా వార్డ్రోబ్లో కూడా డీక్లటర్ చేయగా వచ్చినవన్నీ సెపరేట్ చేసేసాను. కొన్ని డ్రెస్సెస్, కొన్ని స్కార్ఫ్స్ అలా ఉన్నాయి. నెక్స్ట్ నేను లంచ్లో చారు, అరటికాయ ఫ్రై ఉన్నాయన్నమాట. లంచ్ అయితే ఎంజాయ్ చేసేసాను తింటూ. ఫైనలీ ది మచ్ అవైటెడ్ మూమెంట్ అయితే వచ్చేసింది. మొత్తం నాది మిహిరమ్మ వార్డ్రోబ్ అంతా సార్ట్ చేసి సెట్ చేసేసాను. డీక్లటర్ కూడా చేసేసాను అనమాట. తన బాల్ గౌన్స్ అన్నీ పైన హ్యాంగ్ చేసేసాను. అండ్ తన ఫస్ట్ షెల్ఫ్లో చూడండి ఎంత స్పేస్ వచ్చిందో. అండ్ సెకండ్ షెల్ఫ్లో ఇంకా ఎక్స్ట్రాగా ఉండిపోయినవి అవన్నీ ఇలా పెట్టేశాను అనమాట, వింటర్ వేర్ డ్రెస్సెస్ అలాగా. మొత్తానికి డీక్లటరింగ్ అయితే అయిపోయింది. నావి మిహిరమ్మ బట్టలు ఎవరికైతే ఇచ్చేస్తున్నామో అవన్నీ సెపరేట్ బ్యాగ్స్లో పెట్టేశాను. సో ఇది మా వ్లాగ్. సో ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. బాయ్.